वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। मातर्नमामि कमले कमलायताक्षि मातर्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरि लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये అంటూ అమ్మవారికి విజ్ఞాపన చేస్తూ ఈరోజు విశేషం శుక్రవారం చాంద్రమానం ప్రకారంగా సంవత్సరంలో చివరి రోజు. ఈ రోజున శుక్రవారం అవటం విశేషం. అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తూ రాబోయేటటువంటి సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరికి ఆనందము, సంతోషము, ఆరోగ్యము, సుఖము, విశేషించి శుక్రవారం రోజున పాల్గొన శుక్రవారం, ఈ రోజుతో పాల్గొన మాసం కూడా పూర్తవుతోంది. మరి అటువంటి రోజున పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చక స్వామి వారు కలశారాధనాది కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. తిరుచానూరు దివ్యక్షేత్రం పరమ పవిత్రమైనటువంటి అమ్మవారు ఏం చేసినటువంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. ఇక్కడ నిరంతరము పద్మావతీదేవి యొక్క నామస్మరణ వినపడుతూ ఉంటుంది. అమ్మవారు అభయప్రదాయనిగా వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్ నానావిధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం పార్శ్వే పంకజ శంఖపద్మనిధిప్రయుక్తాం సదాశక్తిభి అని సమస్తమైనటువంటి విధానం. అందుకనే సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అన్నారు. అలాంటి అమ్మవారికి విజ్ఞాపన చేసుకుంటూ శుభప్రదమైనటువంటి పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు, చూతఫలములంటే మామిడాకులు, పూర్ణఫలంగా పిలువబడే నారికేళ ఫలము అన్నింటినీ కూడా చక్కగా అనుసంధానం చేస్తూ ఆగమార్థంతు దేవానాం కుర్యాద్ ఘంటారం చే తత్ర దేవతాహ్వాన లక్షణమని ఘంటానాదం చేస్తూ ఉండగా వేదంబులు 4 తీరంబుల ఎమర వేదార్థసార పుల్లాబ్జ సరసయందు వేద ధర్మాదేవై వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగ అని అమ్మను వేడుకుంటూ కొద్దిసేపట్లో వేదాన్ని కూడా వినే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇక స్వామివారి దర్శనం కలుగుతున్నది. శ్రీమన్ కృపా జలనదేయకృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్య అని కృపా జలనిధే అని సంబోధిస్తున్నాం స్వామిని. కృపా కటాక్షములు అందరిపైన ప్రశంసపడేటట్లుగా, అనుగ్రహం అందరికీ కూడా కలిగేటట్లుగా ఆ స్వామివారికి అమ్మవారికి కూడా
విజ్ఞాపన చేసుకుంటూ ఈ రోజున కళ్యాణాన్ని వీక్షించే భాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. జగన్మాత మహాలక్ష్మీదేవిని ఈ రోజున మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం, శుక్రవారం కాబట్టి. అందుకనే కంటి శుక్రవారం గడియలేదు ఇంకా కంటి అలర్మేల్మంగా అన్ననుండే స్వామి అంటాడు అన్నమాచార్యుల వారు శుక్రవార వైశిష్యాన్ని చెబుతూ. అలాంటి పరమ పవిత్రమైనటువంటి రోజున ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించడం కూడా అమ్మ అనుగ్రహంగా భావిస్తూ అందరినీ కటాక్షించేటటువంటి తల్లి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలద్వభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. జయతు జయతు లక్ష్మీర్దేవసంగా విపూజ్యా జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞాన వేద్యా జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా. లక్ష్మీ హృదయంలో అధర్వణ వేద అనుసంధానమైనటువంటి విధానంలో అమ్మవారి వైభవాన్ని చెబుతారు. అంతేకాకుండా యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని జీవులందరిలోనూ చైతన్య శక్తి రూపంగా అమ్మవారు నెలకొని ఉంటుంది. అన్ని రకాలైనటువంటి విధానాలు ఈ తల్లి యొక్క కటాక్షం వల్లనే లభిస్తాయి. ఇంద్రాది దిక్పాలకులందరూ కూడా అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి వైశిష్యాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి పద్మావతి అమ్మవారు మహాదేవ్యై విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని మంత్రపుష్పంలో కూడా చెబుతారు. ఏ విధంగా అయితే స్థితి నిర్వహణ బాధ్యతలో శ్రీమన్నారాయణమూర్తి తన వంతు భాగస్వామ్యాన్ని నిర్వర్తిస్తాడో అలాగే అమ్మవారు కూడా స్థితి కార్యనిర్వహణలో అంటే శ్రీ మహావిష్ణువు చేసే కైంకర్యాలన్నింటిలో కూడా అమ్మవారు కూడా భాగస్వామ్యాన్ని వహిస్తూ ఉంటుంది. అందుకనే విష్ణుపత్ని అని చక్కగా మనం పిలుస్తున్నాం. అలాంటి అమ్మవారు అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి విధానం. యాసా పద్మాసనస్థ విపుల కడితటి పద్మపత్రాయ సాక్షి గంభీర వర్తనాభిస్తనభరమిత శుభ్రవస్త్రోత్తరయ్య లక్ష్మీర్దివ్యైర్గజేంద్రై మణిగణహితై స్నాహత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త అని అమ్మను వేడుకుంటూ సమస్త సన్మంగళాలు కలిగించమని విజ్ఞాపన చేస్తూ వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నమో పద్మావత్యై నమః. ప్రపర్వతం
ahan kita na vive apa bhai kita anu rasad teru ma vivejita viva ya Pradama Navaye Ayo Aya Ya Ive Abba Ayo Aya Bhaye Yata Rodzi Dhavata Anu Ayo Aya Yazade Taizo Ma Vivejita Vivo Viva Viva Ova Ova Viva Tayedo Tayedo Ma Vivejita Vivo Viva 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 Tataye Radha Pradama Navaye Abba Ayam Bhaye Yatra Rodzi Dhavata Anu Yazade Taizo Ma Vivejita Vivo Viva 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 Ya
दाय राधा नावाय रिया आहान यादा ना निवे आपा आपा रिया ओ भाई चात्पा रोसे रावता आनु आनु रिया जागत ताये दो ओ मा दिवे शिवा शिवा राधा विप्रा कामा चमन्यावे चमन्यावाय आहा आहान आहा ना या वेरा बो वे ताबा उभा तात्वा रोदा धा उता महानो उता महानो दासा आयुजो मात्रे रे वह नावाय ना आबा भा ओ आए दो ओ मा दिवे देवा देवा आ ओ भजे शिवा मावो आयुध विद्रावो दादा पति माय आओय आएगा आए घोर दे दे ना नाम आओय आपो कानमा
पाति शिवाया ओ ओ तस्मादश्वतरो न प्रजाजरात्तरैराहिरस्मात् बर्हिश्चनमग्लुप्तः सर्ववेरदेवादासरेवावग्लुप्तो रच्यप्रवरज एवं विद्वानग्निष्ठो मे नयजते प्राजादा प्रजाजनैरपरिप्रजादा गृह्णारदत्माराहुर्ज्येष्ठयज्ञैरि प्रजापतिर्वावज्येष्ठसश्चेदेनाग्रे जजत प्रजापतिरकामैरप्रजाजयजेदसमुखरस्नृपदन्नरममीरदवग्निर्देवतान्वसृजरा गायत्री छन्दोरधन्दरगो नाम ब्राह्मणो मनुष्याणामजपशूनां दत्मात्ते मुख्यां घरो चतुर्जन्दोरदो बाहुभ्याम् पञ्जरजन्नरममीरतमिन्द्रो देवदान्वदर्जरद्रष्टुच्छन्दो बृहतु सामराजन्यो मनुष्याणामविपशूनां दत्मात्ते वीर्जावन्दो वीर्जाध्यदुर्जन्दमध्यरसप्तरजन्नरममीरा विश्वे रेवा देवदान्वदर्जन्द जगदीछन्दो वैरूपगुदाम वैश्यो मनुष्याणां गावपशूनां दत्मात्ताज्यान्नदानाध्यदुर्जन्दरत्मात् भोजागुंसोऽन्येभ्यो भोजिष्ठाहि देवदान्वदर्जन्दपत्तैकविगुंसन्निरममीद तमनष्टुप्छन्दः
अन्वधृज्यरवै राजगुंसामशूद्रो मनुष्याणामश्वपशूनां तस्मात् तौ भूतसङ्ग्रामिणावश्वश्च शूद्रश्च तस्मात् शूद्रो यज्ञेन भगलुप्तो नहि देवतान्वधृज्यर तस्मात् पादावपदीपरपत्तो चतुर्जेरां प्राणाभीत्रवृतब्धमाधा पञ्चरथप्रजापतिस्तुत्तरशत्रजे मे लोका कथावारित्येकविगुंशैरस्मिनुपायते त्रितायैरस्मिन् प्रतिष्ठिता च एवं वेदैरस्मिन्नेव श्वैदैरस्मिन् प्रतिष्ठति प्रारस्सवने वैगायत्रेण छन्दसा त्रिपदे स्तोमा यज्ञोदर्दधतेरित्रवृता ब्रह्मवत्तदेन पञ्चरसा यज्ञोदर्दधतेरपञ्चरसेनोजसा वीर्जेण सप्तरसा यज्ञोदर्दधतेरसप्तरसेन प्राजापत्येन प्रजननेनैकविगुंसा यज्ञोदर्दधतेर स्तोम एव तत्स्तोमा यज्ञोदर्दधतेत्यधो स्तोम एव स्तोममभिप्रणयति यावन्दो वै स्तोमास्तावन्दः कामास्तावन्दो लोकास्तावन्दिज्योतिगुश्चेतावर एव स्तोमानेतावदः कामानेतावरो लोकानेतावन्दिज्योतिगुश्च वरन्धे ब्रह्मवादनो वरन्दधत्वैजयरजो विष्णो मेन यजमानोध सर्वस्तोमेन यजयरेत्यत्र व्रतमन्तर्जन्ति प्राणागुस्तस्यान्तर्जन्ति प्राणेषु मेऽप्यसति खलु वै यज्ञेन यजमानो जजते यस्य पञ्चरशमन्तर्जन्ति वीर्यन्तस्यान्तर्जन्ति वीर्ये मेऽप्यसति खलु वै यज्ञेन यजमानो जजते यस्य सप्तरशमन्तर्जन्ति प्रजान्तस्यान्तर्जन्ति प्रजाजाम्येऽप्यसति खलु वै यज्ञेन यजमानो जजते यस्यैकविगुंशमन्तर्जन्ति प्रतिष्ठां तस्यान्तर्जन्ति प्रतिष्ठाजाम्येऽप्यसति खलु वै यज्ञेन यजमानो जजते यस्य त्रिणवमन्तर्जन्त्युर्दोगश्चरस्य नक्षत्रजाञ्च विराजमन्तर्जन्त्युर्दुषमेऽप्यसन्नक्षत्रजाञ्च विराजीति खलु वै यज्ञेन यजमानो जजते यस्य त्रयत्रगुंशमन्तर्जन्ति पदामेव गच्छति त्रिवृद्वै स्तोमा नाम वमत्रवृत्परमोज एवं वेद परमदामेव गच्छति अङ्गरथो वै सत्रमादरदेशवर्गं लोकमाजन्ते जागो हविष्णागुश्च हविष्कृत्या हि ये रान्तापकामचेतागो सुवर्गं लोकमिजावेदिता वेदम् विरात्रमुपच्चरान्तमाहरतान्तेनाजचेतान्दरो वैदो सुवर्गं लोकमैदाञ्ज एवं विद्वान्तिरात्रेणेजते सुवर्गमेव लोकमेधि नावीताम्बोर्वेनाह्नागच्छरामुत्तरेणाभिप्लवः पूर्वमहद्भवति गतरुत्तरञ्जोरिष्टोमोऽग्निष्टोमपूर्वमहद्भवरतेजस्तेनावरन्धे सर्वस्तोमोदिरात्रवत्तरगोदरवस्याप्त्यै सर्वस्यावरध्ये गायत्रं पूर्वेऽहं सामभवरतेजो वै गायत्री गायत्री ब्रह्मवच्चतम् तेज एव ब्रह्मवच्चतमात्मन् धत्ते त्रैष्टुभमुत्तरो जो वै वीर्यं दृष्टगोज एव वीर्यमात्मन् धत्ते रथन्तरं पूर्वेऽहं सामभवतीजं वै रथन्तरमस्यामेव प्रतिष्ठति बृहदत्तरेदो वै बृहदपश्यामेव प्रतिष्ठति तदाहुपजगदीजानुष्टुप्चैरवैखानसं पूर्वेऽहं सामभवरतेन जगच्चैनैति षोडश्चुत्तरेणानुष्टुभूता हरजत्स्यमानेऽर्धमासे स्यादामन्यतरस्यान्नो वीर्यमनुपज्येतेत्यमावास्यायाम् पूर्वमहद्भवत्युत्तरस्मिन्नुत्तरन्नानैवार्थमादजोद्भवतो नानावीर्ये भवतो विष्णन्नधनम् पूर्वमहद्भवतः विष्णुन्निधनमुत्तरम् प्रतिष्ठित्यै आपो वायरमग्रे दलमादी तस्मिन् प्रजापतिर्वाजुर्भूत्वाजरत्सयमामुपश्यत्तां वराहो भूत्वा हरत्तां विश्वकर्मा भूत्वाव्यमात् सा प्रभदा सा पृथिव्य भवत्तत्पृथिव्ये पृथिवित्तन्वस्यामस्रां यत्प्रजापरिस्सरे भानुसृजतवसोन् रुद्राणारित्यान्देरेवा प्रजापरिमब्रुवन् प्रजाजामहा इति सोऽब्रवीत् यथा हि युष्मागुत्तपदादुक्ष्येवन्दपदि प्रजननमिच्छद्धमिरतेभ्योऽग्निमायतनं प्राजच्छते तेनायतनेन श्राम्यते तेऽग्निनायतनेनाश्राम्यन्ते संवत्सरे काङ्गामदृजन्तरां वधुभ्यो रुद्रेभ्यारित्येभ्यः प्राजच्छन्नेतागो रक्षद्धमतिम् तां वधवो रुद्रादित्या रक्षन् तदा वधुभ्यो रुद्रेभ्यारित्येभ्यः प्राजाजरत्रेण च तदानि त्रयत्रगोचरञ्जाधाम् शैवतः कृतम्य भवत्ते देवा प्रजापरिमब्रुवन् सात्रेण नो जाजयेरसोऽग्निष्टोपेन वसून जाजयत्तयमम् लोकमजयन्दच्चादरस्ववृक्षेण रुद्रान जाजयत्तेन्द्रिक्षमजयन्दच्चादरस्वोदरात्रेणादित्यान जाजयत्तेमं लोकमजयन्दच्चादरस्वरन्तरिक्षम् व्यवैर्जत तस्मात् रुद्राघातुकानायतनाहिरस्मादाहुच्युधिलं वै मध्यममहस्ररात्रस्य विहितरवैर्जरेरित्रैत्यभं मध्यमस्याह्नाद्यं भवति संज्ञानानसूक्तानशकुंसरजोर्जनको शकुं सत्यं नो धृत्याशिथिलं भावाजरस्मात् रात्रस्याग्निष्टोमदेव प्रथममहस्यातभोक्षोधातरात्रयेषाम् लोकानां विधृत्यै त्रेणि त्रेणि तदान्यनूचीनाहमव्यवच्छिन्नान तदा तेषां लोकानामनुसंवत्यै दशरन्न विच्छिन्द्याद्राजन्नेद्विच्छिन्नदानी चरजातः न्यासीत् तस्यां नृत्य विष्णुश्च व्याजिच्छेदागोपैन्द्रो मञ्जदानजावायरं विष्णुसहस्रं वर्क्ष्यरैरि तस्यामकल्पेरान् विभागैन्द्रतृतीये विष्णुत्वद्वायेषाभ्यनोचिरौभाजज्ञोधरतिरां वा एदामच्छाभाग एव जगो सत्यधजातः प्रथमी
साहोत्रे रेजेर्होतारं वाभ्यधरिच्यते जतधरिच्यते होतानात् तस्या वैराधारुण्येत्रे रेजेत्यतिरिक्ता वा केदासहस्रस्यातिरिक्तवन्नेदत्रिजामधाः सर्वेभ्यः रेजेत्यथावृतावृत्याधावचञ्जरेत्यथाः ब्रह्मणे चाग्निधे जरेजेति विभागं ब्रह्मणे तृतीयमग्निधा इन्द्रो वै ब्रह्मा वै नवोऽग्नित्यथैवतावकल्पेदामित्यथाहृजा कल्याणी बहुरूपाधारेजेत्यथाहृजाद्विरूपो भैरजेनीसाधेजेदधातृत्य परिगृहीत्येतद्वायेतत्सहस्रस्याजनगम् सहस्रग्रस्तोत्रीजा सहस्रन्नक्षिणा सहस्रदम्बिदस्वर्गो लोकस्वर्गस्य लोकस्याभिजित्यै सोमो वै सहस्रपविन्दत्तमिन्द्रोऽन्वविन्दत्तो यमोऽन्यागच्छत्तावब्रवीरत्वमेत्रापीत्यस्तु हि इत्यब्रूतागुंसयमजेकस्यां वीर्यं वर्यभस्यर्यं वास्य सहस्रस्य वीर्यं विभक्तिरिं तापब्रवीर्यं ममात्वेरद्यवजोरितरावब्रूतागुं सर्वे वा एतदेतस्यां वीर्यं परिभस्यामो गुंसमाहरामहाजिरि दस्यामगो समाहरन्दरामप्सुप्रावेशजन् सोमाजोदेहिरदारोहिणी पिङ्गलैकहाजनी रूपं कृत्वा त्रयत्रगोजराजत्रभिच्यधरै सहोरै तस्मात् रोहिण्या पिङ्गलजिकहायिन्यादोमं गृह्णीजाद्येवं विद्वान् रोहिण्या पिङ्गलजिकहायिन्यादोमं गृह्णादित्रयत्रगोजराजीवास्यत्रभिच्यधरै सोमक्रीतो भवति सुक्रीतेन जरे रामप्सुप्रावेशन्निन्द्राजोदेहिरदारोहिणी लक्ष्मणापस्थो हि वार्त्रग्नी रूपं कृत्वा त्रयत्रगोजराजत्रभिच्यधरै सहोरै तस्मात् रोहिणीं लक्ष्मणां वत्सो हीं वार्त्रघ्नीं दद्याद्येवं विद्वान् रोहिणीं लक्ष्मणां वत्सो हीं वार्त्रघ्नीं दरारित्रयत्रगोजच्चैवास्यत्रेण च सदानदारत्ता भवरितामप्सुप्रावेशयन् यमाजोदेहिरदाजरति मूर्खा दज्जघन्यारोपं कृत्वा त्रयत्रगोजराजत्रभिच्यधरै सहोरै तस्मात् जरतीं मूर्खान् दज्जघन्यामनुत्तरणीं गुरुवीर एवं विद्वान् जरतीं मूर्खान् दज्जघन्यामनुत्तरणीं गुरुदे त्रयत्रगोजच्चैवास्यत्रेण च सदानदामस्तल्लोके भवति वागेव सहस्रतमीरस्मात् परो देयस्वाहि वरसहस्रमस्य दारत्ता भवरदस्मात् परो न प्रतिगृह्यस्वाहि वरसहस्रमस्य प्रतिगृहीतं भवति द्विजंवरैरि ब्रूजादधान्यां ब्रूजादिजं नमेत तथा शरत्सहस्रमप्रतिगृहीतं भवत्य भयरजयिनी स्याद्राहरञ्जरजयिनी स्यात् सहस्रं वरस्सादेरमिति यैव वरः कल्याणी रूपसमृद्धादा स्यात् स्वाहि वरसमृद्धेरामुत्तरेणाग्निध्रम् परयाणीयामनीयस्यान्दे द्रोणकलजमवध्रापजे राजिघ्रकलजम् अच्युरुधारावयप्रत्यात्तावजं दन्दवस्तमत्रपदन्दवस्सामादः प्राभज प्रजया वगभित्था परर्मावजदाद्रेवति प्रदेवीनम् पशुभिर्जातमभ्यजति प्रजावान् पशुमान् भवति पशुमान् रजमान् भवरदेवं वेदजाधाग्निध्रम् परेत्य पुरस्तात् प्रतीच्यान् गच्छन्त्यान्जुजातभाजज्ञधर्मपराजयेधेन पराजिज्ञेकतरच्छनैनोः इन्द्रस्य विष्णोजरवत्प्रभेदान् वेधासहस्रं विततेरजेधामिति त्रेधावभक्तं वैत्रदात्रेधात्रगोदात्रीमे वीणां करोति सहस्रस्य वीणां मात्रां करोतु रूपाणि जोदरूपैरेवीणागोदवर्धयति तस्या उपोत्थाय कर्णमाजभेदडेरन्तेजरेतरस्पति प्रजे प्रेतमहि विसृज्येदामितेऽग्निजे नामानि सुकृतं मारे वेदुप्रोदादित देवेभ्ये वै नमावेरजच्छन्देनं देवा बुध्यन्ते అమ్మవారి కళ్యాణోత్సవంలో ఇప్పటివరకు వేదాన్ని వింటూ హోమాన్ని వీక్షించాం. పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చక స్వామి మాంగళ్య పూజా కార్యక్రమం నిర్వర్తిస్తూ మాంగళ్యాలకు సకల విధములైన ఉపచారములు చేస్తూ నీరాజనం సమర్పిస్తూ ఉన్నారు. శుక్రవారం ఈరోజు అమ్మవారికి ఇష్టమైన రోజుగా చెప్పుకుంటాం. 8 విధాలుగా అమ్మవారిని మనం స్తుతిస్తాం. ఆదిలక్ష్మిగా అమ్మవారిని మనం భావించుకున్నప్పుడు ఆరోగ్యానికి, దైహిక మానసిక ఆరోగ్య స్థితికి అధిష్టాన దేవత కాబట్టి ఆదిలక్ష్మిగా భావించవచ్చు. ధాన్యలక్ష్మిగా అనుకున్నప్పుడు సకల సస్య సంపదలకు, పాడి పంటలకు అధిష్టాన దేవతగా ధాన్యలక్ష్మిగా అమ్మవారిని అనుకోవచ్చు. ధైర్యలక్ష్మిగా భావించినప్పుడు ధైర్య సాహసాలకు, మనోబలానికి అన్నింటికీ కూడా కారణమై ఉంటుంది కాబట్టి ధైర్యలక్ష్మిగా అమ్మవారిని భావించుకోవచ్చు. ఇక గజలక్ష్మి అవతారం విశేషమైనది, సమస్త శుభాలకు అధిష్టాన దేవత. అందుకనే అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవను, గజవాహనం మీద అమ్మవారిని దర్శించడానికి
ఎంతోమంది తరలి వస్తారు తిరుచానూరుకు. గజలక్ష్మి అవతారం అనగానే గజరాజు అలా ఒక పుష్పాన్ని అమ్మవారికి సమర్పించడానికి సన్నద్ధమై కనపడుతూ ఉన్నాడు. సంతానలక్ష్మిగా భావించుకోవాలంటే సత్సంతాన ప్రాప్తికి, సత్సంతానాన్ని కోరుకునే వారికి సంతానలక్ష్మిగా దర్శనమిస్తుంది. విజయలక్ష్మి సకల కార్యసిద్ధికి, సర్వత్రా విజయ సాధనకు అధిష్టాన దేవతగా ఉంటుంది కనుక విజయలక్ష్మి అని మనం తలుచుకోవచ్చు. విద్యాలక్ష్మి విద్యా వివేకాలకు అర్హతకు తగినటువంటి గుర్తింపు రావాలి అనుకున్నప్పుడు విద్యాలక్ష్మిగా అమ్మవారిని భావించుకోవచ్చు. ధనలక్ష్మి సకల ఐశ్వర్యప్రదాయిని, అన్ని సంపదలకు తగినటువంటి విధానంతో అమ్మవారు కటాక్షిస్తూ ఉంటుంది. అయితే అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తుంది, కానీ ఆవిడ ఎక్కడెక్కడ ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది అని భావించుకుంటే ఒక్కసారి అనుకుందాం. ఎవరి దగ్గర అమ్మవారు ఉండగలుగుతుంది? లక్ష్మీ కటాక్షం ఎవరి వల్ల కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? సమర్థులు, ధైర్యశాలులు, శాంత స్వభావులు, దైవభక్తి కలవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, సత్వగుణశీలురు, ధర్మ ప్రవర్తకులు, సత్యవాదులు, చిరునవ్వుతో ఉండేవారు, ఓర్పు కలిగిన వారు, ఎదుటివారి మనస్సును తెలుసుకుని వ్యవహరించేవారు, కాలాన్ని వృధా చేయనివారు, గోమాతను పూజించేవారు, ప్రకృతిని పరిరక్షించేవారు, నిరంతరము అన్నదానం చేసేవారు, అతిథి మర్యాదలను పాటించేవారు, గురువులను గౌరవించేవారు, గర్వము, అసూయ, అహంకారము, దురాశ లేనటువంటి వారు, వివేకం కలిగి ఉన్నటువంటి వారు, మంచి పనుల్లో సహాయం చేస్తూ పాల్గొనేటటువంటి వారు, శత్రుత్వం ఎవరి మీద లేనటువంటి వారు, మృదుమధురంగా మాట్లాడేటటువంటి వారు, ఇలాంటి వారి చెంత అమ్మవారు ఎప్పుడూ ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని వస్తువుల్లో కూడా అమ్మవారు ఉంటుందని పురాణం చెబుతూ ఉన్నది. అందుకనే అమ్మవారు ఎక్కడెక్కడ ఉంటుందో చూద్దాం. శంఖములో, పసుపు కుంకుమల్లో, చందనములో, పంచగవ్యాలలో, తమలపాకుల్లో, అరటి చెట్లలో, వెలిగే దీపములో, వేసే ముగ్గులో, కర్పూర హారతిలో, పూర్ణ కుంభంలో, తామర పుష్పంలో అమ్మవారు ఉంటుంది. చివరగా చెప్పినటువంటి పద్మములో అమ్మవారు ఆవిర్భవించి పద్మావతి అని పిలువబడుతున్నది. అందుకనే పద్మప్రియే, పద్మిని పద్మహస్తే, పద్మాలయే, పద్మదళాయతాక్షి, విశ్వప్రియే, విష్ణుమనోనుకూలే, త్వత్పాదపద్మం మై సన్నిధత్వా. అమ్మా పద్మసరోవరంలో, తిరుచానూరులో పద్మసరోవరంలో వికసించిన పద్మంలో ఆవిర్భవించి పద్మాసన భంగంలో కూర్చొని పద్మములను చేతబోని పద్మం వంటి ముఖారవిందముతో, పద్మముల వంటి నేత్రములతో పద్మావతి అని పిలిపించుకునేటటువంటి తల్లి నీకు నమస్కారము అంటూ అమ్మవారు ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో మనం ఇప్పటిదాకా అనుకున్నాం. మాంగళ్య పూజను నిర్వర్తించిన తర్వాత అర్చక స్వామివారు స్వామివారి అమ్మవారి యొక్క వైభవాన్ని ఆ గోత్ర రూపంలో చక్కగా అనుసంధానం చేస్తూ ఉన్నారు. మనం చూచే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. మరి మాంగళ్యధారణ కూడా జరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇందాక ప్రారంభంలో అనుకున్నాం, చాంద్రమానం ప్రకారం ఈ సంవత్సరానికి ఈరోజు చివరి రోజు. రాబోయేటటువంటి వైశిష్యంలో రోజుల్లో అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. అందున ఈరోజు శుక్రవారం రావడం విశేషం కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి అందరూ వేడుకోండి, అందరూ నమస్కరించుకోండి. గడచిన కాలములో తెలుసో తెలియకో ఏదైనా ఇబ్బందులు పొరపాట్లు జరిగినా పరిహరించి స్వామికి విజ్ఞాపన చేసి రాబోయేటటువంటి రోజులు అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరికీ అమ్మవారి స్వామివారి కటాక్షం కలగాలి అని వేడుకుంటే 10 మంది యొక్క బాగుని మంచిని మనం కోరితే భగవంతుడు మన మేలును కోరతాడు అని భావిస్తూ వేదం కూడా చెప్పింది, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు. అంతేకాకుండా సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్తు మా విద్యుషావహై అని ఈ చాంద్రమానాన్ని అనుసరించి మరి ఈ సంవత్సరము చివరి రోజు కాబట్టి
అందున శుక్రవారం కాబట్టి, అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి, అమ్మవారిని వేడుకుంటే వింటుంది కాబట్టి అమ్మకి విజ్ఞాపన చేస్తూ రాబోయే రోజుల్లో అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని వేడుకుంటూ అమ్మ అనుగ్రహానికి ప్రతి ఒక్కళ్ళు పాత్రలు కావాలని విజ్ఞాపన చేస్తూ, కాలం భగవంతుడి చేతిలో ఉన్నది, కాలానుగుణ్యంగా నడిచే విధానం మన చేతిలో ఉన్నది. కాబట్టి అలా కాలానుగుణ్యంగా నడిచే విధానంలో మంచి పనులు చేస్తూ 10 మందికి ఉపయోగపడుతూ హితాన్ని కాంక్షిస్తూ ఉండేట్టుగా చూడమని అదిగో అర్చక స్వామివారు అలా నమస్కారం చేస్తూ ఎలా అయితే విజ్ఞాపన చేస్తున్నారో మనం కూడా అలాగే అమ్మవారికి స్వామివారికి నమస్కారం చేసుకుంటూ విజ్ఞాపన చేద్దాం. ఆ విజ్ఞాపనని వినటానికి అమ్మవారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి అలా విజ్ఞాపన చేస్తూ మాంగళ్యధారణ వీక్షిద్దాం. సమస్తము కూడా అమ్మవారి అధీనంలో, స్వామివారి అధీనంలో ఉంటుంది. కాబట్టి అలా వేడుకుందాం. నమో పద్మావత్యాను. చిత్రకేతు ప్రభానాభాన్ బ్రహ్మాన్ యోజస్మాగుస్తేజస్వానాదవస్వస్తపన్న రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణ ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రచాగ్నరా బ్రహ్మారయతాం భవం కళ్యాణాద్భుతగాత్ రాజకామితార్థప్రదాజనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ